అదే కదా. ఇక అదొక కొత్త సమస్య ఆయనకు ఒక్కడికి. మిగతాయి అంటారా దగ్గరలో ఉన్న జిల్లా కలుపుకోవడం ఇట్లాంటి మంచి పరిణామం. ఇదివరకు జగన్ ఉన్నప్పుడు కూడా అట్లాంటివి వచ్చినప్పుడు అతను పట్టించుకోలేదు కొన్ని. అధికార యంత్రాంగం మాటలు చేసేసాడు ఆయన. ఇప్పుడు చేస్తున్నారు వీళ్ళు చేసినందుకు మంచిదే, సంతోష పరిణామం అనుకోవచ్చుది. అంటే ఈ జిల్లాల ప్రక్రియ అనేది గతంలో జరిగిన విభజన ఒక ప్రభుత్వం చేసిన దానిలా చూడట్లేదు. జగన్ చేశారు, ఇప్పుడు జగన్ చేసింది మళ్ళీ బాబు గారు మార్చేసి యథావిధిగా పెట్టుకున్నారు అన్నట్టుగా ఉన్నాయి మన జరిగిన సంబరాలు నడుస్తుంది. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మరి ఆ లెక్కనైతే ఈ పాపం చంద్రబాబు గారిదే, పుణ్యం చంద్రబాబు గారిదే, పాపం చంద్రబాబు గారిదే. అన్నమయ్య జిల్లా పోయిన పాపం. అదే కదా. ఇప్పుడు ఆ జిల్లాలు అట్లా చేయడం కరెక్ట్ అనుకోండి, చంద్రబాబు గారి పుణ్యం అనుకోండి. అప్పుడు జగన్ చేసింది పుణ్యమే కదా అన్ని జిల్లాలు మార్చడం అన్నటువంటిది. ఇదివరకు మా బెజవాడికి ఎక్కడికో పోవాలా, ప్రతిదానికి మజిలీపట్నం పరిగెత్తేవాళ్ళం. జిల్లా హెడ్ క్వార్టర్ అంటే మెయిన్ అవసరాలు అయినప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్ అంటే మజిలీపట్నం. ఇప్పుడు మా బెజవాడలోనే ఉంది. దానికి మరి జగన్ ని ఓటేయలేదు కదా జనం. కానీ కొంత ఇబ్బంది కొన్ని రోజులు అయితే ఉంటుందా సార్? ఇప్పుడు రెవెన్యూ డివిజన్ లో జరిగే పనులు ఇప్పుడు ఈ మార్పుల వల్ల కొంచెం బ్రేక్ అయితే పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మా జిల్లా కాదు, పరిధి మారింది, మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి, ఇలా ప్రజలకు కొన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయి. అంటే ఈ 18 నెలల్లో అప్లై చేసుకున్నావో, దరఖాస్తు చేసుకున్నావో, అవి పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు బ్రేకులు ఇబ్బందులు తప్ప ఏముండవండి. సామాన్యుడికి అంటే సామాన్యుడిని ఏడిపించాలనుకుంటే ఏదో ఒక కారణంతో ఏడిపిస్తారు. ఇదేం పెద్ద విషయం కాదు. మనం అందరం వెళ్ళి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరికి ఎప్పుడు పోతామండి? ఏ సర్టిఫికెట్లు అవి ఈ సేవలు మీ సేవల్లోనే కదా ఇప్పుడు అప్లై చేసేస్తుంది. వరకు వాలంటీర్ తెచ్చి ఇచ్చాడు, అది తీసేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ సేవల్లోనూ మీ సేవల్లోనూ పెడతాం మనం అప్లికేషన్.